నెక్స్ట్ మా ఇంటి దగ్గర ఉన్న భవనాస్వామి గుడి చెప్పిపోతున్నాం. అది పైకి చూపి అది ఉన్న అటు సైడ్ మొత్తం ఇక్కడ చందాకిచ్చిన వాళ్ళు. మేము ఎప్పుడు ఇక్కడ కూడా మాకు వినాయక చవితి జరుగుతుంది రాక. ఇదిగోటి చూడండి, ఇది మొత్తం పైన చూడండి. అది అప్పుడప్పుడు వెళ్దాం. ఆ మెట్లు డైలీ వెళ్తాం, ఈ మెట్లు అప్పుడప్పుడు వెళ్తాం. అదండి కార్ వస్తుంది. అటువంటి పైన చూడండి, పైన ఇక్కడ ఒక నేమ్ ఉంటుంది అనమాట. ఆ నేమ్ నెక్స్ట్ ఒక షార్ట్లో చెప్తాను. ముందు అయితే స్ట్రైట్గా పోండి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇది మెయిన్ గుడి. ఇదిగోండి ఇక్కడ ఒక మెయిన్ షార్ట్ ఇక్కడ. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్నాం. తప్పదండి, మెల్లగా వెళ్ళాలా. చూడండి ఇదిగోండి ఇక్కడ కూడా రాసి పెట్టారు. మేమైతే ఫస్ట్ గుడికి వచ్చినప్పుడు బొట్టు పెట్టుకుంటాం. బొట్టు పెట్టుకున్నాం. ఒకసారి ఫ్లాష్ లైట్ వచ్చింది, అందుకని ఆపేసాము. చూడండి ఇప్పుడు పదండి, తర్వాత పెట్టుకుంటాం. చూడండి మేము రోజు 8ంటికి వస్తాము ఇక్కడికి. స్కూల్ ఉన్నప్పుడే, స్కూల్ లేనప్పుడు ఎవరు రారు. ఇది వినాయకుడు. ఇదైతే చూడండి, ఈ స్వామి పేరు శ్రీ రాధవతి సమేత భద్రావతి దేవి సమేత. ఇది స్వామివారి. ఇది చూడండి. నెక్స్ట్ చూడండి, భద్రావతి వాళ్ళు కూడా స్వామి దండం పెట్టుకున్నాము. చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంట. చూడండి మళ్ళీ ఇక్కడ ప్రదక్షిణాలు ఇటు నుంచి మేము ప్రదర్శనలు చేస్తాం. చూడండి అటు నుంచి దండం పెట్టుకొని అటు నుంచి అలా తిరుగుతూ రావాలి. ఇటు నుంచి పోవాలి. చూడండి ఇప్పుడు మేము తిరుగుతున్నాం. ఇటు నుంచి అయితే మేము వెళ్తాం, చుట్టూ తిరుగుతూ పోతాం. ప్రదర్శనలు చేస్తున్నాం. చూడండి ఇదిగోండి ఇక్కడ ఇలా పోవాలి, మళ్ళీ ఇటు పోవాలి. ఇక్కడ ఇలా పోయి ఇక్కడ దండం పెట్టుకొని ఇలా స్ట్రైట్గా పోవాలి. ఈ గుడి పేరు భవనాసి దేవస్థానం. భవనాస్వామి దేవస్థానం. ఇది వినకొండ దక్షిణం బజార్. అయితే ప్రదర్శనలు చేస్తున్నాము. చూడండి ఇక్కడ మొత్తం 5 చేయాలండి. ఇక్కడ మొత్తం 3 5 చేయాలి. ఎన్నైనా చేసుకోవచ్చు. కాదు అంటే 3 5 అలా. మామూలుగా అయితే 5 చేస్తారు, కావాలనుకుంటే ఎన్నైనా చేయొచ్చు. ఓం నమ శివాయ. చూడండి పైన లైట్ అన్నమాట ఇక్కడ పెడతారన్నమాట. ఇక్కడ వినాయకుడు ఇక్కడ పెడతారు. వినాయకుడు చవితి రోజు. ఇదిగోండి మేము వెళ్ళే దారి ఎప్పుడు ఇది వెళ్తామట్టుంది. వాటర్ క్యాన్ కూడా ఉంటాయి, చేయించండి. మళ్ళీ ఇక్కడ ఇది 4వది. ఇది మేమైతే అక్షితలు వేసుకుంటాం. మేమే అసలు పెద్దోళ్ళు ఉంటే పెద్దోళ్ళు చేత వేయించుకుంటాం. ఇందాకేదో ఫ్లాష్ లైట్ పడింది ఏమనుకోవద్దు. చూడండి ఇప్పుడు 5వది ప్రదర్శన. మేమైతే అంకుల్ కాడ పర్మిషన్ తీసుకుందాం.
ఓకే 5 ప్రదేశాలు అయిపోయి. మళ్ళీ ఓకే ఇక్కడ మళ్ళీ వినకొండకు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇక్కడికి రండి. దక్షిణం బజార్ అంటే ఎవరైనా చెప్తారు. దక్షిణం బజార్ అంటే ఎవరైనా చెప్తారు. ఇప్పుడు రండి, ఇక్కడ వినాయకుడి దగ్గర 11 గుంజీలు తీద్దాం. 1 2 3 4 5 5 చేస్తాం మేమైతే. 8 9 10 ఇక్కడ కూడా చేస్తున్నాం. వినాయకుడి దగ్గర ఒకటే. ఓకే అండి. ఇప్పుడైతే మేము అక్షితాలు వేసుకుంటున్నాం. అది ఒక నిమిషం. నిజానికి గుడిలోకి ఎంటర్ అయ్యగానే వినాయకుడి దగ్గర ప్రదక్షిణాలు అదే గుంజీలు తీయాలి, కానీ రాగానే మర్చిపోయాము, అందుకని ఆ ప్రదక్షిణాలు చేసాం. ఇదిగోండి అరేంజ్ చేయాలి. మీకే సరే. మేమైతే ఇది మేమే పెట్టుకుంటాం. బొట్టు పెట్టుకోవాలి ఇక్కడ. ఇప్పుడు గంట కొడతావా? అయ్యి ఇదైతే గంట. ఇది చూడండి మా ఫ్రెండ్ కాదు అన్నయ్య. ఇక్కడైతే ఉండిలో తప్పలేస్తారు లక్ష్మీదేవి. అయితే మేము ఇప్పుడు కూర్చోబోతున్నాం. ఉయ్ లక్ష్మణ్ గారు అక్కడ పెట్టకూడదు కదా. అయితే ఇప్పుడు మేము అక్షితాలు వేసుకున్నాం చూడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడ అక్షితాలు ఉంటాయి, తల మీద వేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా వేసుకొని మళ్ళీ అయితే తీసుకొని వేసుకోవాలి. చూడండి మేమైతే గుడి చూపించాము. పవర్ రేంజర్స్ మాకు టైం కుదరలా. ఇప్పుడు అయితే కూర్చున్నాం. తర్వాత నా పేరు లాస్యా. కూర్చోగలి. కూర్చుంటున్నాం ఇప్పుడు. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక నిమిషం కూర్చొని ఆ తర్వాత వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత దండం పెట్టుకోవాలి, మళ్ళీ ఇలా అనుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇక్కడికి వెళ్ళి మేమైతే మా గుడికి స్నానం చేసిన వాళ్ళ కోసం తీసుకెళ్తాం. స్నానం చేసిన వాళ్ళకి వేసుకోవచ్చు. స్నానం చేసిన వాళ్ళే రావాలి ఇక్కడికి. మేమైతే కొంచెం తీసుకుంటున్నాం. కొంచెం తీసుకొని ఇంట్లో వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. నిత్యశ్రీ ఉంది, మా ఫ్రెండ్ నిత్యశ్రీ కూడా ఉంది. నిత్యశ్రీ కాదు, మా చెల్లి అనమాట, లాసి వాళ్ళ చెల్లి. మర్చిపోయి చెప్పేసాం. అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మేము. వెళ్ళేటప్పుడు బయట నుంచి దండం పెట్టాలి. వెళ్ళేటప్పుడు బయట నుంచి దండం పెట్టుకోవాలి. ఇట్లా ఇట్లా ఇట్లా. వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్తున్నాం. ఎందుకు ఇది కూడా చూపించాలి కదా. ఇది కూడా దండం పెట్టుకుని వెళ్దాం. ఇప్పుడైతే మేము గుడి వైపు వచ్చేసాం. మేము అప్పుడప్పుడు ఇది ఎక్కుతాం అన్నమాట ఆడుకోవడానికి. ఇప్పుడైతే తలుపు తీసాం, అందుకనే వచ్చాం. చూడండి ఇప్పుడు ఈ భవనాంజనేయ స్వామి గుడి ఎలా ఉందో. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ గైస్.